ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలో చేస్తున్నాం. నా ఉద్దేశం మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్, మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్. అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలా సహకరిస్తున్నాం. దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం. ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేయించడం, ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలిన పంపించి చేయడం, రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ. మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 2-వీలర్ 3-వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేయించడం, బయట మెకానిక్స్ పెట్టడం, రెండూ చేసి వీలైనంత తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమిచ్చే ప్యాకేజ్ అన్ని ఇచ్చాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్ళీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దానికి కూడా రేపు ఎల్లుండో క్యాబినెట్లో కూడా డిస్కస్ చేస్తాం. చేసి దానికి ఎలాంటి చట్టం తేవాలో తీసుకొచ్చి టోటల్గా, ఎందుకంటే కృష్ణాలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, బీఆర్సీ డైవర్షన్ స్కీమ్, బీఆర్ఎస్, అది వీటీపీఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది. అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి అది. మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లు కానీ వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో, అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు ఒక ఎప్పటి నుంచో అవగాహన ఉంది, ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేశాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. ఎన్ని విధాలు చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్